బళ్ళారిలోని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కాల్పుల కలకలం రేపుతున్నాయి. మహర్షి వాల్మీకి ఫ్లెక్సీల ఏర్పాటు సందర్భంగా వివాదం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బళ్ళారిలోని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కాల్పుల కలకలం రేపుతున్నాయి. మహర్షి వాల్మీకి ఫ్లెక్స్ల ఏర్పాటు సందర్భంగా వివాదం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగే ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, చెప్పండి ప్రస్తుతం ఏం జరిగింది అక్కడ? గుడ్ మార్నింగ్. మాజీ ఎమ్మెల్యే కర్ణాటక మాజీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై అయితే హత్యాయత్నం జరిగింది. అయితే నిన్నటి రోజున అంటే ఈ నెల 3వ తారీఖు జరగనున్న మహర్షి వాల్మీకి విగ్రహానికి సంబంధించి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న ఎస్పీ సర్కిల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడకు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అంటే అక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ రెడ్డి అక్కడ ఫ్లెక్సీలు కట్టిస్తుండటంతో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు తమ ఇంటికి కట్టకూడదని చెప్పి వారించడంతో ఒక్కసారిగా అక్కడ చేతపాటి ఘర్షణ అయితే మొదలైంది. ఈ ఘటనలో అయితే దాదాపుగా అక్కడ సతీష్ రెడ్డి కుర్చీ వేసుకొని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందే బైఠాయించి ఫ్లెక్సీలు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సమయంలో అక్కడ గంగావతి నుంచి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి తన ఇంటికి కట్టకూడదట్టు ఆయన వారించడంతో ఒకసారి అక్కడ ఘర్షణ నెలకొంది. అయితే అక్కడ భరత్ రెడ్డి అనుచరులు ఒకసారిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు భరత్ రెడ్డి అనుచరులకి తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో ఒకసారిగా గాలి జనార్దన్ రెడ్డి వైపున ఎవరైతే ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ రెడ్డి గన్మ్యాన్ లో ఒకసారిగా కాల్పులు అంటే పైకి కాల్పులు జరపడంతో జరిపే ప్రయత్నంలో అక్కడ సతీష్ రెడ్డి గన్మ్యాన్ తో తుపాకీ లాక్కొని ఒకసారిగా గాలి జనార్దన్ రెడ్డి వైపు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల్లో ఇరు వర్గాలు కూడా కాల్పులు జరుపుకున్న ప్రయత్నం చేశారు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అక్కడికక్కడ మరణించగా సతీష్ రెడ్డి పై కూడా ఒక బుల్లెట్ తగిలింది. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఒకసారిగా బళ్ళారిలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా తీవ్ర దుమారం అయితే లేపింది. అయితే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకుని అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందా అని అయితే ప్రజలు భయాందోళనలో గురవుతున్నారేమో. ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే మొత్తం పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నారా? అక్కడ హై సెక్యూరిటీ ఉందా? ఇంకా రెండు వర్గాల మధ్యన వాళ్ళు కుదురుగా ఉన్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా ఘర్షణ జరిగే అవకాశం ఉందంటారా? అయితే మనకు తెలిసిన సమాచారం ఇది రాత్రి 10 గంటల సమయంలో జరగడంతో ఇంకా ఇప్పటికి కూడా వేడిగానే అక్కడ వాతావరణం అయితే నెలకొంది. అయితే అక్కడికే మాజీ ఎమ్మెల్యే అక్కడ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములు మరొక 2 ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకొని గాలి జనార్దన్ రెడ్డికి సపోర్ట్ పిలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని వారు కూడా అక్కడే ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే అధికార పక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు ఎలాగైనా కానీ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ అంశం చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. అయితే ఇరు వర్గాలు ఇప్పటికి కూడా అదే వేడిగానే ఉన్నాయి. అయితే ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది చూస్తే పోలీసులు కూడా గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి ఏమీ జరగకుండా అయితే ఇప్పటి వరకు అయితే మరో అడుగైతే ముందుకు వేయకుండా ఎవరి వాళ్ళను గృహ నిర్బంధం చేసినట్టే తెలుస్తుంది అమ్మా. దీనిపై ఇప్పటి వరకు గాలి జనార్దన్ గాని అటువైపు ఆపోజిట్ పర్సన్ కానీ మరి ఏమైనా స్పందించారా? అయితే గాలి జనార్దన్ రెడ్డి పూర్తిగా స్పందించినట్టు తెలుస్తుంది. అయితే చిల్లర రౌడీలకు నేను భయపడేది లేదు అంటూ గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా అధికార పక్షం కాంగ్రెస్ పైన అయితే విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనా నేనైతే వదిలేది లేదు, వీళ్ళని ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకుంటాననే ధోరణిలో అయితే గాలి జనార్దన్ రెడ్డి అయితే ఉన్నాడు. అయితే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ముందర వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న బళ్ళారి ఎమ్మెల్యే మరి ఏం చేస్తాడనేది మనం చూడాల్సిందే అమ్మా.
రైట్, థ్యాంక్ యూ. బళ్ళారిలోని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కాల్పుల కలకలం రేపుతున్నాయి. మహర్షి వాల్మీకి ఫ్లెక్సీల ఏర్పాటు సందర్భంగా వివాదం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు, బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. जय